మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జరుగుతున్న పరిస్థితులను ఎలా చూడాలి? ఏదైనా రైతుకు అయితే మాత్రం చాలా డ్యామేజ్ అయితే జరిగింది. ఈ రైతుకు అయిన డ్యామేజ్ని సరిచేయడంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందంటారు? వైసీపీ చేస్తున్న ఆరోపణలు పసందంటారా? సార్ దయచేసి నా పాయింట్స్ ని కంప్లీట్ చేసే వరకు మిగిలిన వాళ్ళు మాట్లాడకుండా చూడండి సార్. ఎందుకంటే నేను ఫోన్లో ఉన్నాగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు, నేను చెప్పేది అంటే వాళ్ళకి అర్థం. మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, తుఫాన్ని ఆపి చేయడం చంద్రబాబు నాయుడు గారి కారణం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కారణం కాదు. తుఫాను ఎడం చేసి లేదా పక్కకు దోసి తీసేయని పచ్చ మీడియా చేస్తున్నది తప్పే. అదే బెంగళూరులో మా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్ చేశారు, లేదా మా చంద్రబాబు నాయుడు తుఫాన్ తీసుకొచ్చాడని సాక్షి మీడియా లేదా వైసీపీ మీడియా చేస్తున్నది కూడా రెండు కూడా తప్పే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని, తుఫాన్ బాధితుల రైతులను సందర్శించేటప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళి స్టేజ్ కట్టుకుని స్టేజ్ మీద నుంచి పలకరించిన దానికంటే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళంతా కూడా పొలాల్లోకి వెళ్ళి మట్టిలో దిగి పలకరించడం మాటికి దానికంటే మంచిదే. అట్లాగే వరద నివారణ చర్యలు, వరదలో నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. ప్రాణ నష్టాన్ని వాటిని నివారించగలిగింది. అయితే వరద వచ్చేటప్పుడు ఈ వరి పొలాన్ని, ఈ కందిపోయేది శనగ పంటని, ఈ అరటి పంటని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆర్బీసీలో పెట్టలారో లేదా సచివాలయంలో పెట్టలారో వాటిని ఎవరు నివారించలేరు. తాత్కాలిక చర్యలు తీసుకోవడంలో ఖచ్చితంగా వరద నివారణ చర్యల్లో తాత్కాలికమైన చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని నేను చెప్తాను సార్. అయితే నాటి పండిట్ నెహ్రూ, మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి దగ్గర నుంచి నేటి మోడీ గారి వరకు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ఏ ప్రభుత్వం కూడా రైతుకి న్యాయం చేయలేదు సార్. అయితే కేఎస్ ప్రసాద్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చేశారు, మిగిలిన వచ్చే కూటమి ప్రభుత్వం చేయలేదంటున్నారు కానీ పక్షపాతంగా చెప్పినట్టు నాకు అనిపించింది. కానీ ఏ ప్రభుత్వం కూడా రైతులకి న్యాయం చేయలేదు. అసలు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయ విధానమే తప్పు. ఆ తప్పు అయితే ఆ నిర్ణయాన్ని కొనడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొనవాడు, ఎవరైనా కొనాల్సిందే, ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా లేకపోయినా కొనాల్సిందే ఆ రైతుకి. అది కాదండి, అసలు రైతు పండి ఒక టీ షాప్ ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర కొందంటే మీరు చెప్పండి. మీరు చెప్పుకోండి, నేను కట్ అయిపోతా. మన ఎనలిస్టులు సార్, పార్టీ ప్రతినిధులు కాదు, నాకు మీరు నేను దెబ్బలాడుకోవాలి. ఇంకో సిగ్గు కాకపోతే ఆయన ఆగిపోయారు, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్, ఎంఎస్పీ నిర్ణయ విధానమే తప్పు. ఒక టీ షాప్ వాడు టీ ధర నిర్ణయించుకున్నాడు, ఇడ్లీ షాప్ ఇడ్లీ ధర నిర్ణయించుకున్నాడు, ఒక జాకెట్ ముక్క అమ్మితే జాకెట్ ముక్క నిర్ణయించుకున్నాడు. రైతు తన పంటను తాను నిర్ణయించుకోవాలి. ఏది ఇన్సూరెన్స్ అంటున్నారు. నాకు ఇంచుమించు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, రైతు బిడ్డనే. పొలాల్లో కూలి పని చేసి గేదెలు కాచుకుంటే పైకి వచ్చినాను నేను. అసలు రైతుకి ఎవరికి ఇన్సూరెన్స్ వచ్చింది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తో సహా మీరు బడ్జెట్ లో ఎలకేట్ చేశారా, మీరు బ్యాంకులు కట్టారా లేదా అన్నది కాదు. ఏ రైతుకి పంట నష్టానికి ఇన్సూరెన్స్ వచ్చింది? చాలా ఎందుకు సార్ ఏదో రాజకీయ ప్రతినిధులు చెప్పినట్టుగా మీరు నేను చెప్పడం? ఇన్సూరెన్స్ అనేది ఒక బూటకం మాట, టీవీలో చెప్పుకోవడానికి రాజకీయ ఉపన్యాసకాలు. ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు 2,000 ఇవ్వమని 3,000 ఇవ్వండి, లేదా ఇంకో 4,000 ఇవ్వండి. ఒక్కొక్క ఎకరో రైతు పంట నష్టపోతే 54,000 మినిమం లాస్. అలా కదండి, ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి కట్టాడా చంద్రబాబు గారు కట్టారని కాదు. ఇన్సూరెన్స్ అన్నది బడ్జెట్ అలొకేషన్స్ లో ఉంటాయి. బడ్జెట్ అలొకేషన్స్ లో ఈ ప్రభుత్వం కట్టలేదు అన్నది ఎస్టాబ్లిష్డ్, గత ప్రభుత్వాలు కట్టాయన్నది ప్రూవెన్ పాయింట్లు. సమాధానం చెప్పండి, మీరు కోప్పడితే ఎలా? ఆయన ఏదో క్వశ్చన్ అడిగారు, మీరు చెప్పండి. ఆయన క్వశ్చన్ కూడా ఆన్సర్ గా కన్వర్ట్ చేయండి. ఆయన క్వశ్చన్ కూడా ఆన్సర్ కన్వర్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. మాట్లాడండి, మీకే సమయం ఉంది, సమయం వేస్ట్ అవ్వద్దు ప్లీజ్. ఇన్సూరెన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి.
70 స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేయలేదు ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేయాలి, అవసరమైతే రైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకునేటట్టు చేయాలి, లోన్లు తీసుకుంటే లోన్లోకి బ్యాంక్ కట్టేయడం, ఆ బ్యాంక్ కూడా ఇవ్వకపోవడం అది కాదు. రైతు నుంచి మ్యాండేటరీ అవసరమైతే రైతు కట్టుకోవాలి, రైతు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేయాలి. అలాగే ప్రతి ఆయకట్టుకి ప్రతి ప్రాజెక్ట్ కింద పంట కాలంలో ఉంటాయి, మురుగు కాలంలో ఉంటాయి. ఈ మురుగు కాలంలో 34 సంవత్సరాల నుంచి తవ్వటంలే, తవ్వకపోవడం వల్ల నీరు స్టాగ్నేట్ అయిపోయి పొలాల్లోంచి ఇరుతో లేదు, వెళ్ళకపోవడం పంట నష్టం ఎక్కువ జరుగుతుంది. అలాగే చెరువులు ఒకప్పుడు 10 ఎకరాలు ఉన్న చెరువు ఈ రోజు అరెకరమే ఉంది. ఆ చెరువును తవ్వాలి, మురుగు కాలం తవ్వాలి, గొడవన్స్ నిర్మించాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదు, నేటి ప్రభుత్వం నిర్మించలేదు, ఏపీ రాజశేఖర రెడ్డి గారు నిర్మించలేదు, అంతకంటే ముందు కాలేజీ నీలం సంజీవ్ రెడ్డి గారు దగ్గర నుంచి ఈ రోజు వరకు నిర్మించలే, రైతులకు గొడవన్స్ నిర్మించలే. అటువంటి మాట్లాడాలి సార్ ప్రసాద్ గారు. మనం ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుకి న్యాయం చేయదు లేదు, రైతుకి అన్యాయమే చేస్తుంది. ఒక ఎకరం అతి తోట లాస్ అయిపోతే ₹1,00,000 లాస్ ఒక రైతుకి ఎంత ఇస్తారు సార్? ఇలా నష్టపడి ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారు సార్? 1000, 2000, 10,000, ₹1,00,000 ఎక్కడ, 10,000 ఎక్కడ సార్? మీరు ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వద్దు, మీరు నష్టపరిహారం ఇవ్వద్దు, రైతుకి మురుగు కాలం తగ్గించండి, పంట కాలం తగ్గించండి, గొడవలు నిర్మించండి, బీమాను ఇంప్లిమెంట్ చేయండి. మీరు నష్టపరిహారం అందరికి అన్నం పెట్టే రైతుకి మీరు నష్టపరిహారం సార్. మీరంటే మీరు కదా ప్రభుత్వాలు. ఇప్పుడు చెప్పండి, మీకు వచ్చినట్టు అడగండి, నేను చెప్తా. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎవరి కోసం కట్టరంటే, ఇన్సూరెన్స్ అన్నది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, అంతకన్నా ముందు ఉన్న ప్రభుత్వాల్లో బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటాయి, బడ్జెట్ లో ఇన్సూరెన్స్ కి ఇంత కడతామని. కానీ ఈ ప్రభుత్వం బడ్జెట్ ఎలకేట్ చేసి కూడా కట్టలేదు. గత ప్రభుత్వంలో 7,820 కోట్లు టోటల్ 5 years టెన్యూర్ లో ఇన్సూరెన్స్ కట్టింది విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ బడ్జెట్ లో ప్రూవ్ అయి ఉంది. ఇది మాట్లాడుతున్నాం. ఇన్సూరెన్స్ ఎవరికి కట్టాలి, ఎవరికి వస్తుందంటే అట్లీస్ట్ ఒక భరోసా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి. మీరు నేను చెప్పినట్టు ఒక ఎకరానికి దగ్గర 10 లక్షల పైచీలకు నష్టపోయాడు ఎవరు అరటికి పసుపు వేసిన రైతులు. అలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి కాంపన్సేషన్స్ ఇస్తారు వీళ్ళు? మేడం చెప్తున్నట్టు ₹5,000 గత ప్రభుత్వం. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే కాంపన్సేషన్స్ అన్నవి ప్రభుత్వం ఒక రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డెట్ లాగా ఈ నిధుల యొక్క దాన్ని ఏమంటారు ధరల సమీకరణ నిధి ఒకటి పెడతాం, లేదా గ్యారంటీగా దీనికి పంట నష్టానికి ఇంత ఇస్తామన్నది ఏ బడ్జెట్ అలొకేషన్స్ లో లేవు. మీరు అన్నట్టు రైతు నిరంతరం నష్టపోతున్న దగ్గర ప్రభుత్వ చిత్తశుద్ధి కంపారిటివ్ పాలిటిక్స్ లో ఒక ప్రభుత్వం ఒక గుడ్లో మెల్లన్నదే పోలుస్తుంది తప్ప అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయని దగ్గర ఏం జరుగుతుంది అన్నది గత ప్రభుత్వం అనుభవే. దీనికన్నా ముందున్న ప్రభుత్వంలో కూడా వాళ్ళు కరోనా పాండమిక్ కానీ తీవ్రత కానీ ఏమీ లేనప్పుడు కూడా ఏం చేశారన్న దగ్గర తీవ్రమైన ఆన్సర్స్ ఉన్నాయి. సో వీటి మీద ప్రక్షాళన ఇస్తున్నప్పుడు మీరేనా నేనైనా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అన్నది కాదు, నేను వైఎస్ఆర్సీపీ కాదు, మీరు తెలుగుదేశం కాదు మాట్లాడుతుంది. వాళ్ళకి అర్థం కానప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయలేము దాంట్లో. ఇవాళ రైతు వెతలను తీర్చడానికి ఒక ప్రభుత్వ చిత్తశుద్ధి అన్న దగ్గర ఈ రోజు ఈ ప్రభుత్వం రాగానే కంపారిటివ్ పాలిటిక్స్ అన్న దగ్గర 2,200 మంది ప్రజలకున్న సచివాలయం దగ్గర ఒక గొడవనైనా కట్టారండి ఏ ప్రభుత్వం అయినా? లేదా పంటలు రోడ్డు మీదే ఎండబెట్టుకుంటారు, దానికోసం షెడ్లు నిర్మించారా? ఇవేవి ఎవరు చేయకుండా రైతును పరిరక్షించాలంటే ఏం చేయాలి? స్వామినాథన్ కమిషన్ ఇప్పుడు దాంట్లోకి వచ్చేది ఏ ప్రభుత్వం కట్టలేదని చెప్పండి, ఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయలే, ఏ ప్రభుత్వం గొడవలు కట్టలేదు, ఏ ప్రభుత్వం రైతులు న్యాయం చేయలే. అంతేకాదు ఈ ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వం చేసేయగలదు. రెండోది ఇన్సూరెన్స్ బడ్జెట్ ఎక్కడికి ఎవరు కావాలి? అసలు రైతుకి ఎవరికైనా ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చిందా, ఏది నష్టపరిహారం వచ్చిందా? ఎవరికైనా తెలుసా ఇన్సూరెన్స్ ఏంటో రైతుకి? కదండి, గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు, పంట నష్టానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఎవరు కావాలంటే మీరు రెండు తీసుకొని చూపిస్తాం, ఎంతమంది చూపిస్తాం. మీరు ఏమనుకున్నా మీరు చెప్పింది వినాలంటే ఎలాగవుద్ది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా, నరేంద్ర మోడీ గారు ఇచ్చారా? చెబితే దేనికి కట్టేది? అది ఆ కట్టిన డబ్బులు మేమీ నావే. స్వాతంత్రం వచ్చిందంటే ఏ ప్రభుత్వం చేసిందో చెప్పండి. కానీ స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ ఒక్క ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు దాంట్లోకి వచ్చారు మీరు ఇప్పుడు దాంట్లోకి వచ్చారు, ఏ ప్రభుత్వం చేయలేదు దాంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు, మా రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు అన్నట్టు చెప్పుకొస్తాం. మీరు కరెక్ట్ గా దాంట్లోకి వచ్చారు. ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, రైతుకు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. ఏం చేయాలి ఇంకంతకన్నా? సబ్సిడీ రేట్లలో ఎరువులు ఇచ్చాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో తీవ్రవేత్తలు ఉన్నాయి. 4,000 కోట్లు ఎరువులు అమ్మేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెయ్యలేదు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు కూడా న్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులు న్యాయం చేశారు. అందుబాటులో రామరెడ్డి కాదు, ఎవరికి
ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇచ్చింది చెప్పండి, ఒక 100 రైతులు చూసి చెప్పండి. 70 లక్షల మంది రైతులు 80 లక్షల ఎకరాల్లో పంట బీమాను అందుకున్న వాళ్ళు ఉన్నారు తీవ్రతను బట్టి. లక్ష్మీకాంత్ గారు నా మాట వినిపిస్తున్నారండి? ఇంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి, మళ్ళీ జాయిన్ అవుతాం, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి ఇందాక లక్ష్మీకాంత్ గారు డిస్కనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. సార్ నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఎస్ ఉంది, క్లారిటీగా ఉంది, కంటిన్యూ చేయండి. సార్ నేను ఏమన్నా, ఇట్లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇట్లాంటి సమకాలీన రాజకీయాల్లో ఇవాళ రోజున అందరం తాటి మీద కొట్టుకొచ్చి కూడా ఎంతవరకు సభ అని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్. నేను మాట్లాడితే గారు మీ వాయిస్ సరిగ్గా లేదు, క్లారిటీ లేదు. ఒకసారి రీజాయిన్ అవ్వండి, మీరు క్లారిటీ లేదు మీ వాయిస్. ఎస్, రేగిడి లక్ష్మణరావు గారు జాయిన్ అయ్యారు మనతో, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మణరావు గారు చెప్పండి. ఎస్, ప్రస్తుత రైతుల గురించి కూటమి ప్రభుత్వం మేము చిత్తశుద్ధితో ఉన్నాం, వారికి ఏదైతే వారి పాట మేము బాధ్యతగా ప్రవర్తిస్తామని వాళ్ళు ఒక హామీ ఇస్తున్నారు. దీన్ని వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదంటూ విమర్శలు చేస్తున్నారు. దీనిలో ఏం చూసి మీరు ఆ విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? లక్ష్మణరావు గారు, మీకు ప్రసాద్ గారికి, లక్ష్మీకాంత్ గారికి అక్షర